జూన్ 10 తర్వాత వృశ్చిక రాశి వారికి ఒక సమస్య నుండి బయటపడితే అదృష్టమే అదృష్టం. ఒక స్త్రీ వలన మీకు ఆరోగ్య సమస్య రాబోతోంది. మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మీకు తెలుసు కదా అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలో. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఇది రాశి యొక్క 210 డిగ్రీల నుండి 240 డిగ్రీలను కలిగి ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి కుజుడు. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. కుజుడు మరియు కేతువు 10వ ఇంట్లో ఉండడం వలన కెరీర్లో ఒత్తిడి మరియు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 8వ ఇంట్లో సంచరిస్తుండడం వలన ఆర్థిక విషయాలలో జాగ్రత్త మరియు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతాయి. శని 5వ ఇంట్లో ఉండడం వలన సంతాన సంబంధిత విషయాలలో స్థిరత్వం కొనసాగుతుంది. కానీ శుక్రుడి గోచారం వలన భాగస్వామ్య సంబంధాలలో కొన్ని సవాళ్లు రావచ్చు. ఈ నెలలో మీరు ఓపికతో ఉండాలి. ఇప్పుడు వృత్తి మరియు కెరీర్ పరంగా ఎలా ఉందో చూద్దాం. కెరీర్లో ఈ నెల సవాళ్లతో కూడిన సమయం. కుజుడు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వలన అదనపు పనిభారం, ఒత్తిడి మరియు బాధ్యతలు పెరుగుతాయి. కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు లేదా వేరే ప్రదేశంలో పనిచేయవలసి రావచ్చు. సూర్యుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు లభించవచ్చు మరియు అపార్థాలు కూడా రావచ్చు. అనవసర వాగ్వాదాలను నివారించడానికి తక్కువగా మాట్లాడండి మరియు ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం కూడా మానేయండి. బుధుడు 9వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కెరీర్ సంబంధిత ప్రయాణాలు లేదా జ్ఞాన విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. దీని వలన కెరీర్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారు వచ్చే నెల వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది, కానీ కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ పక్కా వస్తుంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాము. ఆర్థికంగా ఈ నెల కఠినమైన సమయం. గురుడు మరియు సూర్యుడు 8వ ఇంట్లో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు, గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసర వస్తువుల కొనుగోలు కోసం ఖర్చులు పెరగవచ్చు. శుక్రుడు 7వ ఇంట్లో ఉండగా జీవిత భాగస్వామి ఆరోగ్యం సమస్యలు కోసం ఖర్చులు రావచ్చు. శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వలన నెల చివరలో ఆర్థిక ఒత్తిడి కొనసాగవచ్చు. బుధుడి గోచారం వలన ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి, కానీ అధిక వ్యయం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోలకు ఈ నెల అనుకూలం కాదు, కాబట్టి వచ్చే నెల వరకు వేచి ఉండండి. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోండి. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే, కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని 5వ ఇంట్లో ఉండడం వలన సంతాన సంబంధిత విషయాలలో స్థిరత్వం ఉంటుంది మరియు మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. దీని వలన మానసిక విశ్రాంతి పొందుతారు. అయితే శుక్రుడు 7వ ఇంట్లో ఉండగా జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుజుడి ప్రభావం వలన కుటుంబంలో ఒత్తిడి లేదా వాగ్వాదాలు కూడా రావచ్చు, కాబట్టి సహనంతో వ్యవహరించండి. రాహువు 4వ ఇంట్లో ఉండడం వలన గృహ సంబంధిత విషయాలలో ఊహించని మార్పులు రావచ్చు. ఉదాహరణకు ఇంటి మరమ్మతులు లేదా స్థల మార్పిడి. శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వలన కుటుంబంలో శాంతి నెలకొనడానికి కొంత సమయం పట్టవచ్చు. కుటుంబ సంబంధాలలో అనుకూలత కోసం ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే, ఆరోగ్యపరంగా ఈ నెల కొంత జాగ్రత్త అవసరం. కుజుడు 10వ ఇంట్లో ఉండడం వలన ఒత్తిడి, రక్త సంబంధిత సమస్యలు లేదా గుండె సంబంధిత
ఒత్తిడి రావచ్చు. సూర్యుడు మరియు గురుడు 8వ ఇంట్లో ఉండడం వలన జీర్ణ సమస్యలు లేదా చిన్న గాయాలు రావచ్చు. ముఖ్యంగా నెల మొదటి 2 వారాల్లో శుక్రుడి గోచారం వలన జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలపై కూడా శ్రద్ధ అవసరం. సరైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పదునైన వస్తువులతో నెల ద్వితీయార్థంలో బుధుడి గోచారం మారడం వలన ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలున్నవారు వైద్యుని సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ నెల సాధారణ ఫలితాలను ఇస్తుంది. కుజుడు మరియు కేతువు 10వ ఇంట్లో ఉండడం వలన వ్యాపారంలో ఆలస్యాలు, అడ్డంకులు మరియు తక్కువ వృద్ధి ఎదురవుతాయి. గురుడు 8వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక ఖర్చులు పెరిగి లాభాలు సాధారణంగా ఉంటాయి. శుక్రుడు 7వ ఇంట్లో ఉండగా కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు ఏర్పడవచ్చు. కానీ శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఆర్థిక నష్టాలు లేదా ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడులు లేదా ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవడం నివారించండి. శని 8వ ఇంట్లో ఉండడం వలన వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి. కానీ ఆర్థిక జాగ్రత్త అవసరం. మీ భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత కూడా ఎంతో అవసరం. విద్య మరియు విద్యార్థులకు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకు ఈ నెల సాధారణ సమయం. బుధుడు 8వ ఇంట్లో ఉండగా విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కానీ చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు. బుధుడు 9వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా ఉన్నత చదువులకు అవకాశాలు లభిస్తాయి. శని 8వ ఇంట్లో ఉండడం వలన సృజనాత్మక విషయాలలో పురోగతి ఉంటుంది. కానీ కుజుడి ప్రభావం వలన ఒత్తిడి లేదా సోమరితనం రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠిన శ్రమతో చదవడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. నిరాశ చెందకుండా ప్రయత్నించడం ఎంతో అవసరం. ఈ నెల వృశ్చిక రాశి వారు ఏ పరిహారాలు చేయాలో చూద్దాము. మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం ద్వారా హనుమాన్ చాలీసా పఠించడం వలన కెరీర్ మరియు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మరియు ధైర్యం కూడా లభిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం వలన ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. శనివారాల్లో శనిదేవుడికి నువ్వుల నూనె దానం చేయడం ద్వారా శనీశ్వరుడిని పూజించడం కుటుంబ సమస్యలను నివారిస్తుంది మరియు వృత్తిలో కూడా స్థిరత్వం లభిస్తుంది. చూసాం కదా అండి జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మరియు వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.